స్టూడెంట్స్, మీకు స్పెసిఫిక్ హీట్ నుంచి కొన్ని బిట్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఎందుకు అంటే మీకు స్పెసిఫిక్ హీట్ కాన్సెప్ట్ మీద మంచి ఐడియా, మంచి పట్టు రావడానికి ఇవి మీకు యూజ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ బిట్ చూద్దాం. XYZ ఆర్ 3 సబ్స్టెన్సెస్ అట. వాటి స్పెసిఫిక్ హీట్స్ ఎక్స్దేమో 0.029, వై వాల్యూ ఏమో 0.03 అండ్ జెడ్ వాల్యూ ఏమో 0.017 రెస్పెక్టివ్లీ. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కూల్స్ ఫాస్టర్? మూడిట్లో త్వరగా చల్లారిపోయేది ఏది అని అడిగాడు. సో స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంటే త్వరగా వేడెక్కిపోతుంది, త్వరగా చల్లారిపోతుంది అని చెప్పి మనకు తెలుసు. స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంటే త్వరగా వేడెక్కుతుంది, అలాగే త్వరగా కూడా చల్లారిపోతుంది. ఇక్కడ ఏది త్వరగా చల్లారిపోతుంది అని అడిగాడు కాబట్టి స్పెసిఫిక్ హీట్ ఎక్కడ తక్కువ ఉందో చూసుకోవాలి. ఆ మూడిట్లో లీస్ట్ వాల్యూ ఎక్కడ ఉంది? స్పెసిఫిక్ హీట్ అంటే 0.017 అనేది లీస్ట్ వాల్యూ. మీకు ఈ పాయింట్లో డిజిట్స్లో ఇచ్చినప్పుడు లీస్ట్ వాల్యూ ఐడెంటిఫై చేయడం రాకపోతే ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, లేదా తెలిసిన అడిగి తెలుసుకోండి ఎలా కనుక్కోవాలనేది. సో 0.017 అనేది లీస్ట్ వాల్యూ కాబట్టి ఆన్సర్ జెడ్ అనమాట. నెక్స్ట్, ఏబిసి ఆర్ 3 మెటల్స్ విత్ స్పెసిఫిక్ హీట్స్ 0.12. సో ఏ వాల్యూ 0.12, బి యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ 0.033 అండ్ సి యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ 0.092 రెస్పెక్టివ్లీ. విచ్ మెటల్ కెన్ బి యూజ్డ్ ఇన్ థర్మామీటర్? సో థర్మామీటర్స్లో ఏ మెటల్ని వాడతారు? ఏనా, బీనా, సీనా అని అడిగాడు. సో ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్ ఇలా అడిగాడు, థర్మామీటర్స్ అని అడిగాడు. సో థర్మామీటర్స్లో ఏ మెటీరియల్ని మనం వాడతాం, దానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే ఏదైతే త్వరగా వేడిని గ్రహిస్తుందో, ఎందుకని మనం నోట్లో పెట్టగానే మన టెంపరేచర్ని చూపించాలంటే వెంటనే మన బాడీలో ఉన్న హీట్ని అది అబ్జర్వ్ చేసుకుని టెంపరేచర్ రైజ్ అవ్వాలి. అంటే త్వరగా వేడెక్కిపోయే పదార్థాన్ని మనం థర్మామీటర్స్లో వాడతాం. సో త్వరగా వేడెక్కిపోవాలి అంటే స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉండాలి. సో ఇచ్చిన మూడిట్లో దేనికి స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంది అనేది ఇక్కడ ఐడెంటిఫై చేయండి. ఒకటి 0.12 ఇచ్చాం, ఇంకొకటి 0.033 ఇచ్చాం, ఇంకొకటి 0.092 ఇచ్చాం. ఈ మూడిట్లో ఏది చిన్నది అంటే ఇది 0.033 అనేది స్మాలెస్ట్ వాల్యూ కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో బి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఆన్సర్ బి అన్నమాట. నెక్స్ట్, థర్డ్ వన్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ డిపెండ్స్ ఆన్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? సో ఈ క్వశ్చన్ చాలాసార్లు పబ్లిక్లో అడిగాడు, చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. స్పెసిఫిక్ హీట్ అనేది కేవలం నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది, మిగతా ఆప్షన్స్ అసలు పట్టించుకోవద్దు. స్పెసిఫిక్ హీట్ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. సో ఆన్సర్ ఏ. నెక్స్ట్, ఇఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ హై, స్పెసిఫిక్ హీట్ హైగా ఉంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటే కింద మీకు 4 ఆప్షన్స్లో ఒకటి కంటే ఎక్కువ రైట్ అవ్వచ్చు. ఆ రైట్ అయినవి ఏంటో మనం ఇక్కడ ఐడెంటిఫై చేద్దాం. కింద ఆప్షన్స్ ఇంకా ఇవ్వాలి మీకు, అది నేను ఇవ్వడం మర్చిపోయాను. జస్ట్ ఇచ్చిన 4 ఏవేవి రైట్సో వాటికి టిక్స్ పెడదాం. సో స్పెసిఫిక్ హీట్ హై అన్నాడు. సో ఎప్పుడైతే స్పెసిఫిక్ హీట్ హై ఉందో త్వరగా వేడెక్కదో, త్వరగా చల్లారదు, త్వరగా వేడెక్కదు, త్వరగా చల్లారదు. ఈ కాన్సెప్ట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలన్నాడు. స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటే త్వరగా వేడెక్కదు, త్వరగా చల్లారదు. సో ఆప్షన్స్ చూద్దాం. గెట్స్ హీట్ అప్ క్విక్లీ, త్వరగా వేడెక్కిపోతుంది అంటున్నాడు. సో రాంగ్ ఆన్సర్. సో ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్, గెట్స్ హీట్ అప్ స్లోలీ, నెమ్మదిగా వేడెక్కుతుంది అన్నాడు. అదే కదా, త్వరగా వేడెక్కదు అన్న, నెమ్మదిగా వేడెక్కుతుంది అన్న అదే కదా. కాబట్టి ఆన్సర్ ఇది రైట్ ఆన్సర్. స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటే త్వరగా వేడెక్కదు అంటే నెమ్మదిగా వేడెక్కుతుంది. సో అది రైట్. నెక్స్ట్, ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫైర్ ఎక్స్టింగ్యూషర్, మంటలు ఆర్పడానికి ఉపయోగపడుతుంది అన్నాడు. సో ఏవైతే త్వరగా వేడెక్కవో అవి మంటలు ఆర్పడానికి ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ వాటర్, శాండ్, ఐస్, ఇటువంటివి చల్లటి పదార్థాలు ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకు మంటలు ఆర్పడానికి ఉపయోగపడతాయి. సో స్పెసిఫిక్ హీట్ హై ఉన్నవన్నీ ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్గా యూజ్ చేయొచ్చు. కాబట్టి ఆన్సర్ రైట్ ఆన్సర్, అది కూడా రైటే. ఇట్ కెన్ బి ఈజీలీ కూల్, త్వరగా చల్లారిపోతుంది అన్నాడు. సో ఇది రాంగ్ ఆన్సర్. త్వరగా అనేది ఏది కూడా స్పెసిఫిక్ హీట్ హైలోకి రాదు. స్పెసిఫిక్ హీట్ హై ఉంటే త్వరగా అవ్వవు, అన్నీ లేట్గానే అవుతాయి. నెమ్మదిగా వేడెక్కుతుంది, నెమ్మదిగా చల్లారుతుంది. సో మీకు ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా అవసరం అవుతుంది కాబట్టి బిట్స్ నెంబర్ తగ్గించి ఇచ్చాను. కేవలం 10 బిట్స్ మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వీడియోస్లో ఇంకొన్ని కాన్సెప్ట్స్ అయిన తర్వాత ఇంకొన్ని బిట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కూలెంట్, కింది వాటిలో చల్లబరిచే పదార్థంగా వాడేది ఏంటి అంటే దేన్నైనా చల్లబరచాలి అంటే ఈ నాలుగిట్లో దేన్ని వాడతాం. ఆప్షన్ 1 కిరోసిన్, ఆప్షన్ బి వెనిగర్, ఆప్షన్ సి కోకోనట్ ఆయిల్, ఆప్షన్ డి వాటర్. సో కూలెంట్గా వాడాలి అంటే త్వరగా వేడెక్కకూడదు, మిగతా వీటిని చల్లబరచాలన్నమాట. త్వరగా ఏదైతే వేడెక్కదో అదే కూలెంట్గా వాడతాం. సో ఇచ్చిన వాటిలో త్వరగా వేడెక్కింది ఎవరు అంటే వాటర్ అనమాట. సో వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కూలెంట్. ఇండస్ట్రీస్లో కూడా మనం, అలాగే మన కారుల్లో వాటిలో కూడా ఎదర వాటర్ పోస్తారు. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆ యంత్రాలు వేడెక్కకుండా లోపల ఉన్న మెషిన్ వేడెక్కి పొగలు రాకుండా వాటర్ ఎందుకు పోస్తారు అంటే ఆ వేడంతటిని మన వాటర్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కూలెంట్ అంటే వాటర్. పొరపాటును కూడా కోకోనట్ ఆయిల్ అనకండి. తల వేడి చేసినప్పుడు ఇంట్లో అమ్మ కొబ్బరి నూనె రాస్తుంది కాబట్టి మీరు కొబ్బరి నూనె అనుకుని పెట్టేయకండి. సో ఆన్సర్ ఏంటి అంటే వాటర్. నెక్స్ట్ 6th one, PQR are three substances with specific heats 0.115. సో Pకి స్పెసిఫిక్ హీట్ 0.115 అట, Qకి స్పెసిఫిక్ హీట్ 0.095 అండ్ R యొక్క స్పెసిఫిక్ హీట్ 0.21. ఈ మూడిట్లో కుకింగ్ యూటెన్సిల్స్ తయారు చేయడానికి, వంట పాత్రలు తయారు చేయడానికి దేన్ని వాడతారు మీరు అని అడిగాడు. సో ఇక్కడ వంట పాత్రలు అనేసరికి, వంట పాత్రలు అంటే ఏం చేయాలి? వంట పాత్రలు త్వరగా వేడిని తీసుకుని లోపల ఉన్న వాటిని ఉడికించాలి, అవునా కదా? అంటే త్వరగా వేడెక్కిపోయే కావాలి మనకి. త్వరగా వేడెక్కనివి వంట పాత్రలుగా వాడలేం. సో బాగా గుర్తుపెట్టుకోండి, వంట పాత్రలుగా వాడాలి అంటే త్వరగా వేడెక్కాలి, అంతేనా కదా? కాబట్టి త్వరగా వేడెక్కాలి అంటే స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉండాలి. కాబట్టి ఇచ్చిన వాటిలో ఎక్కడ స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉందో చూడండి. 0.115 తక్కువ, 0.095 తక్కువ, 0.21 తక్కువ. ఐడెంటిఫై చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. సో 0.095 అనేది లీస్ట్ స్పెసిఫిక్ హీట్, తక్కువ. కాబట్టి అదే మనకి ఈ కుకింగ్ యూటెన్సిల్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆన్సర్ క్యూ. నెక్స్ట్ 7th one, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ డినోట్స్. స్పెసిఫిక్ హీట్ అనేది దేన్ని డినోట్ చేస్తుంది? ఎబిలిటీ టు చేంజ్ ఇట్స్ స్టేట్, ఎబిలిటీ టు చేంజ్ ఇట్స్ మాస్, ఎబిలిటీ టు చేంజ్ ఇట్స్ టెంపరేచర్, ఎబిలిటీ టు చేంజ్ ఇట్స్ ప్రెజర్. సో త్వరగా వేడెక్కడం, త్వరగా చల్లారడం ఇవన్నీ కూడా టెంపరేచర్కి రిలేటివ్. కాబట్టి స్పెసిఫిక్ హీట్ అనేది ఎబిలిటీ టు చేంజ్ ఇట్స్ టెంపరేచర్, సి అనేది రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ వన్, ఏ అండ్ బి హ్యావ్ స్పెసిఫిక్ హీట్స్ 0.12 అండ్ 0.3. సో ఏ యొక్క స్పెసిఫిక్ హీట్ 0.12 అట, అండ్ బిదేమో 0.3. అయితే రెండింటికి సమానంగా హీట్ని సప్లై చేసామని చెప్తున్నాడు. వీ సప్లైడ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హీట్ టు బోత్ ఏ అండ్ బి. ఏకి ఎంత హీట్ సప్లై చేసామో బీకి అంతే హీట్ సప్లై చేసి రెండింటిని థర్మల్ కాంటాక్ట్లో పెట్టాం, అంటే రెండింటిని కలిపి పెట్టాం. పెట్టినప్పుడు హీట్ ఫ్లో అనేది ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఏ నుంచి బీలోకి వెళ్తుందా, బి నుంచి ఏలోకి వెళ్తుందా అనే క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఆన్సర్ ఏంటనేది చూద్దాం. ఎప్పుడు కూడా హీట్ ఫ్లో అనేది హాట్ బాడీ నుంచి కూల్ బాడీకి వెళ్తుంది. అంటే ఇప్పుడు మనం ఏ బీలో ఏది హాట్ బాడీ, ఏది కూల్ బాడీ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఇక్కడ చాలా కాన్సెప్ట్స్ని కడిగి ఇక్కడ ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఏ బీలో దేనికి స్పెసిఫిక్ హీట్ తక్కువ ముందు ఐడెంటిఫై చేయండి. 0.12 తక్కువ, 0.3 తక్కువ. 0.12 అనేది తక్కువ. సో ఎప్పుడైతే ఏకి స్పెసిఫిక్ హీట్ తక్కువ, రెండింటిని హీట్ చేస్తుంటే ఏ త్వరగా వేడెక్కిపోతుంది, బి చాలా నెమ్మదిగా వేడెక్కుతుంది. అంటే ఏ టెంపరేచర్ ఎక్కువైపోతుంది, బి టెంపరేచర్ తక్కువగానే ఉంటుంది. అంటే ఏ అనేది బాగా వేడిగా మారిపోతుంది, బి అనేది అంతగా వేడిగా మారదు ఏతో కంపేర్ చేస్తే. కాబట్టి ఏ అనేది హాట్ బాడీ అయిపోతుంది, బి అనేది కూల్ బాడీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు హీట్ అనేది ఏలోంచి బిలోకి వెళ్తుంది. సో ఆప్షన్ చూడండి, హీట్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ టు బి అన్నాడు, రైట్ ఆన్సర్. బి టు ఏ రాంగ్ ఆన్సర్. బోత్ డైరెక్షన్స్లో ఫ్లో అవ్వడం రాంగ్ ఆన్సర్. నో హీట్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్, ఇది రాంగ్ ఆన్సర్. కాబట్టి ఆన్సర్ హీట్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ టు బి. సో జాగ్రత్తగా మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఆడు ఏ క్వశ్చన్ ఎలా అడిగినా మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ వన్, వై మెర్క్యూరీ యూజ్డ్ ఇన్ థర్మామీటర్స్. ఎందుకు మెర్క్యూరీని థర్మామీటర్స్లో వాడుతున్నారు? పైన థర్మామీటర్ క్వశ్చన్ ఇప్పుడు వచ్చినట్టు చెప్పాను నేను. ఏమని, థర్మామీటర్స్లో వాడాలి అంటే స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉండాలి. కాబట్టి ఆన్సర్లో లో స్పెసిఫిక్ హీట్ ఎక్కడుందో చూడండి. సో ఇట్ హ్యాజ్ లో స్పెసిఫిక్ హీట్, సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th వన్,
గివెన్ దట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై. సో ఎక్స్ స్పెసిఫిక్ హీట్ ఎక్కువ, వైది తక్కువ అన్నాడు. కాబట్టి ఎక్స్ నెమ్మదిగా వేడెక్కుతుంది, నెమ్మదిగా చల్లారుతుంది. వై త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లారిపోతుంది. కాబట్టి ఆప్షన్ చూద్దాం. ఎక్స్ కూల్స్ ఫాస్టర్ దెన్ వై. సో ఎక్స్ ఎక్కడ ఫాస్టర్ కాదు, వైయే ఫాస్టర్. కారణం ఏంటి? వైకి స్పెసిఫిక్ హీట్ తక్కువ. కాబట్టి ఫస్ట్ ఇది రాంగ్ ఆన్సర్. ఎక్స్ ఫాస్టర్ కాదు. వై కూల్స్ స్లోవర్ అన్నాడు. ఎక్స్ ఏమో ఫాస్టర్ కాదు, వై ఏమో స్లోవర్ కాదు. వై హీటెడ్ అప్ స్లోలీ. సో వై స్లో కాదు అని చెప్పాను. ఎక్స్ ఫాస్ట్ కాదు, వై ఏమో స్లో కాదు. వై హీటెడ్ అప్ ఎక్స్ స్లో అని ఇచ్చాడు. సో ఇది రైట్ ఆన్సర్. కన్ఫ్యూజ్ అవ్వకండి, జాగ్రత్తగా మీరు బుర్ర పెట్టి ఆలోచిస్తే మీకు ఈజీగానే ఉంటాయి. జాగ్రత్తగా చూడండి. లాస్ట్ బిట్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ అవుతుంటే, నేను టైం ఎక్కువ తీసుకుంటే మాకు అది మెమరీ అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది అప్లోడ్ చేసినప్పుడు. కాబట్టి నేను ఓన్లీ 10 బిట్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఫర్దర్ బిట్స్ మళ్ళీ నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఎక్స్కి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ అని చెప్పాడు. ఎక్స్కి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ అంటే ఎక్స్ ఎప్పుడు స్లోగా వేడెక్కుతుంది, స్లోగా చల్లారుతుంది. కాబట్టి ఎక్స్ ఎప్పుడు స్లో, వై ఎప్పుడు ఫాస్ట్. ఓకేనా? దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా 10th బిట్ చూసుకుని ఆన్సర్ చేసుకోండి. నాకు ఆన్సర్ అయితే ఏంటి అంటే డి అనమాట. సో నా బిట్స్ కానీ నా వీడియోస్ కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అండ్ నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.